హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు స్టోరీలోకి వెళ్దాం. దీప నీకు ముందే తెలుసు అనే విషయం ఎందుకు చెప్పలేదని పారిజాతం కార్తిక్ని నిలదీస్తుంది. నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. ఇలాంటి లేనిపోని ఆలోచనలు మనసులో పెట్టుకుని దీపని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నావు అని నాకు అర్థమైందని కార్తిక్ ఫైర్ అవుతాడు. ఈరోజు పాయసంలో మందు కలిపినట్టు ఆ రోజు బంటుగారితో దీప బ్యాగులో నువ్వే నెక్లెస్ పెట్టించావు. ఇవన్నీ ఆలోచిస్తుంటే జ్యోత్స్న మనసు చెడగొట్టేది కూడా నువ్వే అని నాకు తెలుసు. నేను కాదు అని నువ్వు ఎలా చెప్పగలవు? అందుకే ఏం జరిగినా మనవడు మనవరాలకి పెళ్లి చేయాలని అనుకుంటున్నావు అని కూడా తెలుసు అని కార్తిక్ అంటాడు. అదే జరిగితే మా ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయని కార్తిక్ సీరియస్గా చెప్తాడు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, తప్పు లేదు, తప్పును సరిదిద్దుకోమని చెప్తాడు కార్తిక్. ఎట్టి పరిస్థితుల్లో జ్యోత్స్నని పెళ్లి చేసుకొని తీరాల్సిందేనని పారిజాతం కళాఖండిగా చెప్పేస్తుంది కార్తిక్కి. ఇలా నువ్వు ఉంటే జ్యోత్స్నని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పేస్తావని అంటాడు. నువ్వు ఎవరిని మనసులో పెట్టుకొని ఆ మాట చెప్తున్నావో నేను అర్థం చేసుకోగలను అని పారిజాతం ఫైర్ అవుతుంది. కార్తిక్ని తెగ బెదిరిస్తుంది. సుమిత్ర కూతురికి కాంచన కొడుక్కి పెళ్లి జరుగుతుంది. ఇదే ఏనాడో రాసిన రాత అని తెగేసి చెప్తుంది. అనసూయ రోడ్డు మీద వెళ్తూ కడియం హోటల్ దగ్గర ఆగుతుంది. దీప చేసిన పనికి ఆ శోభ తిట్టడం మొదలు పెడుతుంది. ఎవరిని తిననివ్వడం లేదని అనుకున్న హోటల్లోకి వెళ్తుంది. అనసూయ తింటూ ఉండగా దీప వస్తుంది. ఇది దీప చేసిన ఉప్మాలాగా ఉంది అని అనుకుంటుంది. దీప అనసూయను చూస్తుంది. ఈ ఉప్మా చేసింది ఎవరు అని కళ్యాణ్ని అడుగుతుంది. దీపను చూసి అనసూయ భయపడిపోతుంది. దీప కత్తిపీట పట్టుకుని తన వెంట పడుతున్నట్లుగా ఊహించుకుంటుంది. నువ్వు పని చేస్తున్న హోటల్ ఇదేనా అని తెలియక వచ్చానని అనుకుంటుంది. వెళ్ళిపోతానని అంటే వద్దు, కూర్చోమని తినమని చెప్తుంది. డబ్బులు ఇవ్వబోతుంటే వద్దని చెప్తుంది. పారిజాతం జ్యోత్స్న దగ్గరికి వస్తే బావ ఏం చెప్పాడు? నాతో ఏదో చెప్పాలని అనుకునే టైంకి కరెక్ట్గా నువ్వు వచ్చి నన్ను పంపించావని జ్యోత్స్నని నిలదీస్తుంది. పెళ్ళి ఇప్పుడే వద్దు, రెస్టారెంట్ అయిన తర్వాత చూసుకుందాం అని చెప్పాడని అబద్ధం చెప్తుంది పారిజాతం. కార్తిక్కి నువ్వంటే ఇష్టం, రెస్టారెంట్ కంప్లీట్ అయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. మీ బావ ఇక్కడ మాట మారుస్తాడోనని భయపడుతున్నావా? మీ ఇద్దరి మధ్య ముహూర్తాలు పెట్టించడం కోసమే ఈరోజు నేను పుట్టినరోజు చేసుకున్నాను. మీ ఇద్దరు పెళ్లి చేయడమే నా జీవిత లక్ష్యం. నేను దీప కోసమే బతుకుతున్నానని పారిజాతం ఆవేశంగా మాట్లాడుతుంది. ఎందుకు ఈ పెళ్ళిని ఇంత సీరియస్గా తీసుకున్నామని జ్యోత్స్నని అడుగుతుంది. ఎందుకంటే ఈ ఇంట్లో నీది నాది ప్రత్యేకమైన బంధం, నువ్వు నా సొంతం అని అంటుంది. నీ సొంతం ఏంటని జ్యోత్స్న అనుమానంగా అడుగుతుంది. మీ ఇద్దరు పెళ్లి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని కవర్ చేస్తుంది. నీకే కాదు, నాకు ఈ పెళ్లి జీవిత లక్ష్యమే. దీప రావడానికి ముందు బావ వేరు, ఇప్పుడు వేరు. నరసింహ వచ్చిన తర్వాత బావ మీద అనుమానం మొక్కలాగా పెరిగిపోతూ ఉంటుంది. దానికి నీళ్లు పోసి పోసి నువ్వే చెట్టును చేసావు. నేను తెలుసుకోవాల్సిన నిజాలు చాలానే ఉన్నాయి. ఇప్పటి వరకు నువ్వు మబ్బులు విడిపోయాయి. ఏం జరిగినా బావ నా మొగుడు. ఏ చెయ్యి అయితే నా చేతిలో చెయ్యి వేయడానికి ఆలోచించాడో ఆ చేతితోనే నా మెడలో 3 ముళ్ళు వేయించుకుంటానని కళాఖండిగా చెప్పేస్తుంది జ్యోత్స్న. ఈ పెళ్లిని బావ కూడా ఆపలేడని తేల్చి చెప్తుంది. ఇక నీకు తిరుగులేదు మనవరాలు మంచి ఫామ్లో వచ్చింది. నీకు బ్యాండ్ బాజా భరత్ మోగాల్సిందేనని పారిజాతం విజిల్ వేసే మరీ సంబరపడిపోతుంది. కార్తిక్ పారిజాతం మాటలు తలుచుకొని రగిలిపోతూ ఉంటాడు. ఏం చేయాలని బాగా ఆలోచిస్తాడు కార్తిక్. నీతో కాకుండా డైరెక్ట్గా అత్తతో చెప్పి ఉంటే ప్రాబ్లం ఉండేదే కాదని అనుకుంటాడు కార్తిక్. రోడ్డు మీద ఒక అమ్మాయి ఒక అతన్ని ఢీ కొట్టేస్తుంది. అతడు ఆ అమ్మాయిని కాపాడాలని డబ్బులు డిమాండ్ చేస్తుంది. నేను ఇవ్వని అని అంటే అతడు బెదిరిస్తాడు. తన కాలు ఇరిగిపోయిందని డ్రామాలు ఆడుతాడు. కార్తిక్ అతడి నోరు మూయించి పంపించేస్తాడు. అమ్మాయి కాలికి దెబ్బ తగిలి బ్లడ్ వస్తుంటే కార్తిక్ తన కర్చీఫ్ తీసి కడతాడు. తనని హోటల్ దగ్గర డ్రాప్ చేయమని అడుగుతుంది. సాయం చేసినందుకు అతనికి డబ్బులు ఇస్తానని అంటుంది. ఇంటికి ఫోన్ చేసి జరిగింది మీ డాడీకి చెప్పి హాస్పిటల్కు రమ్మని కార్తిక్ చెప్తాడని నవ్వుతుంది. మా డాడీ వెరీ బిజీ, నేను ఫోన్ చేస్తేనే లిఫ్ట్ చేయరు. నువ్వు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారా అని అంటుంది. దీప ఇంటికి వస్తుంది. ఫోన్ టేబుల్ మీద పెడితే శౌర్య దాన్ని తీసుకొని కార్తిక్కి ఫోన్ చేస్తుంది. శౌర్య ఫోన్ మాట్లాడడం జ్యోత్స్న చూస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.